Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని సెమిస్టర్ 2లో ఉన్న ఫస్ట్ చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ పార్ట్స్ మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 8.2లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే సాధారణంగా మనం యాంగిల్స్ని థీటాతో స్టార్ట్ చేసాం కదా. ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం. ఆ థీటా బదులు కొన్ని యాంగిల్స్ తీసుకుంటాం అన్నమాట. అవి 0 degrees, అట్లాగే 30 degrees, 45 degrees, అలాగే 60 degrees అండ్ 90 degreesకి ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఏమవుతాయో మనం రాబట్టడానికి ప్రయత్నిద్దాం. దానికోసం ఫస్ట్ 45 degrees అంటే మనం టోటల్గా ఎన్ని ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకున్నామంటే మెయిన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ 3 ఉన్నాయి, సైన్, కాస్, టాన్, అలాగే వాటి యొక్క రెసిప్రోకల్స్ 3 ఉన్నాయి. అంటే టోటల్గా 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకున్నాం కదా. వాటి యొక్క వాల్యూస్ 45 degreesకి ఎంత అవుతుందనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. దానికోసం నేను ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే తెలుసు, అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా. ఆ రెండింటి యొక్క లక్షణాలను కలిగి ఉండేదాన్ని మనం రైట్ యాంగిల్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అందాం. అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉందన్నమాట, బి దగ్గర ఉంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్ గా ఉండాలి. మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఎప్పుడు హైపోటెన్యూస్ అది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. మిగిలిన 2 sides ఈక్వల్ గా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఈ సైడ్స్ యొక్క మెజర్మెంట్ ఏ యూనిట్స్ అనుకున్నాం. అది ఏ వాల్యూ ఏదైనా కావచ్చు అనమాట. ఆ 2 sides ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏబి బిసి వాల్యూస్ ఏ అవుతాయి. దీని నుంచి మనం హైపోటెన్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే గుర్తొచ్చే థీరం ఏంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకి, ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides అని చెప్తుంది. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ అని చెప్తుంది కదా. దాన్ని అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, ఏసీ కదా. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 సైడ్ 2 అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం ఏసీని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఏబి వాల్యూ తెలుసు కదా, ఏ స్క్వేర్, అలాగే బీసీ వాల్యూ కూడా తెలుసు కదా, ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, అట్లాగే ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, 2a స్క్వేర్ అవుతుంది. ఇదేమిటి మనకి ఏసీ స్క్వేర్ యొక్క వాల్యూ. మనకు కావాల్సింది ఏంటంటే ఏసీ వాల్యూ కదా, కాబట్టి ఈ స్క్వేర్ రూట్ ని RHS లో పొందే స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ అవుతుంది. మనకి 2కి స్క్వేర్ రూట్ లేదు, ఎందుకంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని అట్లాగే స్క్వేర్ రూట్ లో ఉంచుదాం. ఏ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఏసీ యొక్క లెంత్ ఎంత అవుతుంట, √2a అంటే ఈ సైడ్ కి √2 టైమ్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ లో మనకి 3 sides తెలుసు. అలాగే మనకి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ లో మనకి ఇది రైట్ యాంగిల్ అని తెలుసు, మనకి ఈ 2 ఈక్వల్ సైడ్స్ అని తెలుసు. ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ 180 degrees కదా. ఆల్రెడీ ఒక యాంగిల్ 90 ఉంది, అంటే మిగిలిన 2 యాంగిల్స్ యొక్క సమ్ 90 అవ్వాలి. ఆ 90ని మనం 2 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే, ఎందుకంటే 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఈచ్ యాంగిల్ మనకి ఎంత వస్తుంది, 45 degrees వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 45 degrees యొక్క ట్రిగనామెట్రిక్ రేషియో వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం సైన్ 45 అంటే ఇక్కడ థీటా ప్లేస్ లో మనం ఏం ఉపయోగిస్తున్నాం, 45 degrees ఉపయోగిస్తున్నాం. సైన్ కి ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు యాంగిల్ 45, దీనైనా తీసుకోవచ్చు దీనైనా తీసుకోవచ్చు, ఎందుకంటే రెండు 45 degrees కాబట్టి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి కదా, ఏబి బై
హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది. ఇక్కడ ఏపీ మనం ఎంత తీసుకున్నాం, ఏగా తీసుకున్నాం కదా, ఏసీ ఎంత వచ్చింది మనకి, √2a వచ్చింది. ఏలో 1 టైం కట్ అవుతుంది అంటే 1/√2 అనమాట. అంటే ఇక్కడ మనకి sin 45 degrees వాల్యూ ఎంత అనమాట, 1/√2. అలాగే cos 45 ఫైండ్ అవుట్ చేద్దాం. cos 45 degrees ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, cos కి adjacent side by hypotenuse, adjacent side by hypotenuse. ఇక్కడ 45 కి adjacent side ఏమవుతుంది, BC అవుతుంది కదా, BC by hypotenuse AC అవుతుంది. ఇక్కడ BC ని కూడా మనం ఏగా తీసుకున్నాం కదా, అలాగే AC ఎంత వచ్చింది మనకి, √2a వచ్చింది. ఏలో a 1 టైం అంటే ఇక్కడ కూడా మనకి 1/√2 అన్నమాట. cos 45 వాల్యూ కూడా మనకి 1/√2. నెక్స్ట్ tan 45 తీసుకుందాం. tan 45, tan యొక్క ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, లేకపోతే sin బై cos అంటే sin 45 బై cos 45 కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 45 కి ఆపోజిట్ సైడ్ ఏంటి, AB బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, BC. ఇక్కడ రెండింటి యొక్క వాల్యూస్ ఏనే కదా, అంటే a/a, ఏలో a 1 టైం పోతుంది కదంటే ఇక్కడ మనకి tan 45 వాల్యూ ఎంత అనమాట, 1 అన్నమాట. ఓకే, ఇవి వస్తే మిగిలిన 3 వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకున్నాం కదా, ఏంటవి, కోసికెంట్, సీకెంట్ అండ్ tan. వాటి వాల్యూస్ చెప్పేసేయచ్చు మనం. మనకి ఫస్ట్ కోసికెంట్ చూద్దాం. పోనీ కోసికెంట్ 45, కోసికెంట్ అనేది దేని యొక్క రెసిప్రోకల్, సైన్ యొక్క రెసిప్రోకల్ కదా, కాబట్టి sin 45 degrees యొక్క రెసిప్రోకల్ తీసుకుంటే సరిపోతుంది. మనకి రెసిప్రోకల్ అంటే మనం 8th క్లాస్ లోనే నేర్చుకున్నాం కదా, అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ కాల్డ్ రెసిప్రోకల్. అంటే మనం ఏం చేస్తాం, ఫ్రాక్షన్ అని రివర్స్ చేస్తాం అన్నమాట. ఇక్కడ sin 45 వాల్యూ 1/√2, దాన్ని మనం అంటే 1/1/√2, దీన్ని ఎలా రాస్తాం మనం, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే √2/1 అవుతుంది అంటే √2 అన్నమాట. అట్లాగే సీకెంట్ 45, సీకెంట్ అనేది cos యొక్క రెసిప్రోకల్ లేదంటే 1/cos 45 అని రాయొచ్చు. దీన్ని cos 45 వాల్యూ 1/√2, దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది, √2 అవుతుంది అన్నమాట. అలాగే cot 45, ఇది tan యొక్క రెసిప్రోకల్, లేకపోతే cos బై sin అని కూడా రాయొచ్చు. అంటే 1/tan 45 అని రాసినట్లయితే tan యొక్క రెసిప్రోకల్, ఇది ఫ్రాక్షన్ లో లేదు కాబట్టి 1 అని ఎట్లా రాయొచ్చు మనం, 1/1 అని రాయొచ్చు. రెసిప్రోకల్ అంటే ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం, అప్పుడు కూడా 1/1 వస్తుంది కదా, అంటే 1 వస్తుంది. అంటే ఇక్కడ సైన్ కాస్ వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి, 1/√2 1/√2 అంటే sin 45 వాల్యూ cos 45 వాల్యూ, అలాగే tan cot, అలాగే కోసికెంట్ సీకెంట్ అన్నమాట. ఇవి 45 డిగ్రీస్ యొక్క ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 30 డిగ్రీస్ కి 60 డిగ్రీస్ కి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. దానికోసం నేను ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్రెడీ మనం లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనుకుందాం, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఆటోమేటిక్ గా అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, ఎందుకంటే ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 180 ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 60 60 60 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఈ సైడ్ ఏ యూనిట్స్ అనుకుందాం. నేను ఏం చేస్తానంటే దీని యొక్క ఒక ఆల్టిట్యూడ్ తీసుకుంటున్నాను, దాన్ని హైట్ అంటాము కదా. అంటే వెర్టెక్స్ నుంచి బేస్ కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. అంటే అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో మనకి ఆల్టిట్యూడ్ అనేది ఆపోజిట్ సైడ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఈ బీసీ యొక్క టోటల్ లెంత్ ఏ యూనిట్స్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్టిట్యూడ్ బీసీని డి వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం, అప్పుడు ఈ 2 పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. బైసెక్ట్ చేస్తుంది ఏడి అనేది బీసీని, అంటే అప్పుడు ఏ 2 భాగాలుగా విభజించబడుతుంది, అంటే a/2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు యాంగిల్ ఎంత, ఇక్కడ మనకి 60 డిగ్రీస్, ఇక్కడ కూడా 60 డిగ్రీస్, నెక్స్ట్ ఇక్కడ కూడా 60 డిగ్రీస్. అది ఏం చేస్తుంది, ఈ ఏడి అనేది బైసెక్ట్ చేస్తుంది, యాంగులర్ బైసెక్టర్ కూడా అవుతుంది. అప్పుడు ఈచ్ వన్ 30 డిగ్రీస్ గా డివైడ్ చేయబడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, మనం ఈ ట్రయాంగిల్ ఉపయోగించి 60 డిగ్రీస్ యొక్క ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ చెప్పొచ్చు, అలాగే 30 డిగ్రీస్ యొక్క ట్రిగ్నామెట్రిక్ రేషియో వాల్యూస్ కూడా చెప్పొచ్చు. కానీ ఇందులో మనకి 2 సైడ్స్ తెలుసు, a/2. ఈ ఏడి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్టిట్యూడ్ అనమాట.
మనం లోయర్ క్లాసులో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అనేది దాని యొక్క సైడ్కి √3/2 టైమ్స్ ఉంటుంది అని అనమాట. అంటే సైడ్ ఏ యూనిట్స్ అయితే దాని యొక్క హైట్ ఎంత అవుతుంది అనమాట, √3/2 ఏ అవుతుంది అనమాట. సైడ్కి √3/2 టైమ్స్. ఒకవేళ మనకి ఇది ఎలా వచ్చిందో తెలియాలంటే నేను ఇందులో పైథాగరస్ థీరం అప్లై చేస్తున్నాను. అంటే ట్రయాంగిల్ ఏబిడి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. ఇందులో ఏబి వాల్యూ తెలుసు, ఏ కదా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు బిడి వాల్యూ కూడా a/2 కదా, a/2 స్క్వేర్. మనం ఏడి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, అదే హైట్. ఏ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, ప్లస్ ఇది ఏడి కదా, ఏడి స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ బై 4ని నేను LHS లోకి తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 అవుతుంది ఈక్వల్ టు ఏడి స్క్వేర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 4 ఇంటూ ఏ స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ బై 4 1s are 4 ఈక్వల్ టు ఏడి స్క్వేర్. ఈ రెండు లైక్ టర్మ్స్. 4a స్క్వేర్ నుంచి 1a స్క్వేర్ మైనస్ చేస్తే ఏమవుతుంది, 3a స్క్వేర్ అవుతుంది బై 4 ఈక్వల్ టు ఏడి స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ ని మనం LHS లో తీసుకొస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఏడి అవుతుంది. ఇక్కడ 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి దానికి రూట్ ఉండదు, కాబట్టి √3 అలానే ఉంటుంది. ఏ స్క్వేర్ కి రూట్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అలాగే 4 కి రూట్ ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఏడి వాల్యూ ఎంత వచ్చింది, √3/2 ఏ వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఏబిడి ట్రయాంగిల్ లో అన్ని సైడ్స్ తెలుసు కాబట్టి మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో వాల్యూ అయినా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ కి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ 30 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సైన్ 30 డిగ్రీస్ ఇంకా డైరెక్ట్ గా రాయడానికి ప్రయత్నిస్తాను. సైన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. 30 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, a/2 కదా, a/2 బై హైపోటెన్యూస్ ఏది ట్రయాంగిల్ లో, ఏబి అంటే ఏ. ఓకే, దీన్ని బై 1 అని రాయొచ్చు. ఇప్పుడు a/2 దీన్ని ఎలా మార్చుకోవచ్చు, a/1 అని 1/a అని మార్చుకోవచ్చు. అంటే ఏలో ఏ 1 టైం, దిస్ ఈక్వల్ టు 1 1s are 1/2 అవుతుంది అనమాట. ఇక్కడ సైన్ 30 వాల్యూ ఎంత అనమాట, 1/2 అన్నమాట. అలాగే కాస్ 30 వాల్యూ, కాస్ కి ఫార్ములా ఏంటి మనకి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి 30కి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏడి అవుతుంది. ఏడి వాల్యూ ఎంత, √3/2a కదా, √3/2a. అండ్ హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏబి అంటే ఏ అవుతుంది. ఏ గెట్స్ క్యాన్సిల్ అంటే √3/2 అన్నమాట. అలాగే tan 30 ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. 30కి ఆపోజిట్ సైడ్ ఏంటి, a/2 బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఏడి కదా, అంటే √3/2a. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, a/2 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, అంటే 2/√3a అని రాయొచ్చు. దీన్ని 2లో 2 టేబుల్ 1 టైం, a 1 టైం, దిస్ ఈక్వల్ టు 1 1s are 1 బై డినామినేటర్ లో √3 ఉంది కదా, అంటే tan 30 వాల్యూ 1/√3 అన్నమాట. ఇవి తెలిస్తే వీటి యొక్క రెసిప్రోకల్స్ ఈజీగా చెప్పగలుగుతాం. ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే సరిపోతుంది. సైన్ కి రెసిప్రోకల్ ఏంటి, కోసీకెంట్ 30 ఎంత అవుతుంది. ఇప్పుడు దీన్ని తిరిగేస్తాం, ఈ ఫ్రాక్షన్ అంటే 2/1 అవుతుంది. దాన్ని 2 అని రాయొచ్చు కదా, డినామినేటర్ లో 1 ఉంటే దాని వాల్యూ లో ఏ విధమైన మార్పు ఉండదు కదా. అలాగే సీకెంట్ 30 ఇది కాస్ కి రెసిప్రోకల్, అంటే √3/2 ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 2/√3 అవుతుంది. అలాగే కాట్ 30 అంటే tan 30 ని యొక్క రెసిప్రోకల్, అంటే 1/√3 ని తిరిగేస్తే √3/1 అవుతుంది. దాన్ని మనం ఎలా రాయొచ్చు, √3 అని రాయొచ్చు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియో వాల్యూస్ ఆఫ్ 30 డిగ్రీస్ అన్నమాట. నెక్స్ట్ మనం 60 డిగ్రీస్ కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సైన్ 60. ఇక్కడ మనకి ట్రయాంగిల్ 60 ఇక్కడ ఉంది కాబట్టి
మనకి సైన్ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? √3/2a బై హైపోటెన్యూస్ a కదా, a గెట్స్ క్యాన్సిల్ అంటే √3/2 అన్నమాట. అలాగే cos 60 ఫార్ములా ఏంటి? ఎడ్జెసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి ఈ 60 కి ఎడ్జెసెంట్ సైడ్ BD కదా, అంటే a/2 బై హైపోటెన్యూస్ a. దీన్నే మనం ఎట్లా రాయొచ్చు? బై 1 పెట్టుకుని a/2 ఇంటూ 1/a అని రాయొచ్చు. a లో a 1 టైం, 1 ఇంటూ 1 1/2 అంటే cos 60 వాల్యూ 1/2 అన్నమాట. నెక్స్ట్ tan 60 వాల్యూ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? √3/2a బై ఎడ్జెసెంట్ సైడ్ ఏంటి? a/2. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? √3/2a ఇంటూ 2/a అని రాయొచ్చు. a గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 2 లో 1 టైం అంటే √3 ఇంటూ 1 అంటే √3 అవుతుంది. అంటే tan 60 వాల్యూ √3 అన్నమాట. ఇప్పుడు వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటే మనకి మిగిలిన 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చేస్తాయి కదా. కోసీకంట్ 60 ఈక్వల్ టు సైన్ యొక్క రెసిప్రోకల్, దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? 2/√3 అవుతుంది. అలాగే సీకంట్ 60 అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ అంటే 1/2 ని రివర్స్ చేస్తే 2/1 అంటే 2 అవుతుంది అన్నమాట. అలాగే cot 60 ఇది tan యొక్క రెసిప్రోకల్ అంటే √3, ఇది ఫ్రాక్షన్ లో లేనప్పుడు ఏం చేస్తాం? బై 1 పెట్టుకుని అప్పుడు రివర్స్ చేస్తాం అంటే 1/√3 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 0 degrees కి 90 degrees కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నాం. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది అనుకున్నాం. ఇక్కడ మనకి థీటా వాల్యూ 0 కావాలి. 0 కావాలంటే ఏం చేయాలి? ఈ సైడ్ ని తీసుకొచ్చి గ్రాడ్యువల్ గా ఇలా కిందకి తీసుకొచ్చేయాలి కదా. అంటే ఈ హైపోటెన్యూస్ వచ్చి ఇందులో కలిసిపోతుంది. అది ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ హైపోటెన్యూస్ అంటే ఈ డైరెక్షన్ లో కిందికి మూవ్ చేసినట్లయితే హైపోటెన్యూస్ ఏమవుతుంది? మనకి ఈ ఎడ్జెసెంట్ సైడ్ లో కలిసిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎడ్జెసెంట్ సైడ్ అలాగే హైపోటెన్యూస్ ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు ఇందులో కోయిన్సైడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ యాంగిల్ ఎంత అయిపోతుంది? మనకి 0 degrees అయిపోతుంది. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ 0 అయిపోతుంది కదా. ఈ పాయింట్ వచ్చి ఇందులో కోయిన్సైడ్ అయినప్పుడు అంటే ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? మనకి 0 అవుతుంది అన్నమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుంటే అప్పుడు హైపోటెన్యూస్ కూడా మనకి ఏ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ sin 0 degrees ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత? 0 బై హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? a. 0 by anything is 0 అంటే sin 0 degrees వాల్యూ 0 అన్నమాట. నెక్స్ట్ cos 0 degrees ఎడ్జెసెంట్ సైడ్ బై మనకి హైపోటెన్యూస్. ఇక్కడ ఎడ్జెసెంట్ సైడ్ హైపోటెన్యూస్ రెండు ఏనే కదా, అంటే a/a వస్తుంది. a లో a 1 టైం పోతుంది అంటే 1 అవుతుంది అన్నమాట. అంటే cos 0 వాల్యూ 1 అన్నమాట. నెక్స్ట్ tan 0 degrees. tan ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత? 0 బై ఎడ్జెసెంట్ సైడ్ a అనుకుంటే 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అంటే tan 0 వాల్యూ 0 అన్నమాట. ఇప్పుడు మిగిలిన 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కోసికంట్ తీసుకున్నాం. ఫస్ట్ కోసికంట్ 0 degrees ఈక్వల్ టు సైన్ ని మనం రివర్స్ చేయాలి. ఈ 0 ని ఎట్లా రాయొచ్చు? మనం 0/1 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ చేసామనుకో ఏమవుతుంది? 1/0 అవుతుంది. మరి 0 తో డివిజన్ నాట్ పాసిబుల్ కదా, నాట్ డిఫైన్. కాబట్టి నాట్ డిఫైన్ అన్నమాట. అంటే కోసికంట్ 0 వాల్యూ నాట్ డిఫైన్ అని రాస్తాం. నాట్ డిఫైన్. నెక్స్ట్ కాస్ యొక్క రెసిప్రోకల్ ఏంటి? సీకంట్ 0 degrees ఈక్వల్ టు కాస్ 0 degrees 1. దీన్ని ఎలా రాయొచ్చు? మనం 1/1 అని రాయొచ్చు. రెసిప్రోకల్ తీసుకుంటే అగైన్ 1/1 వస్తుంది అంటే 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ కాట్ 0 degrees ఈక్వల్ టు అంటే tan 0 0
దీన్ని మనం 0/1 అని రాస్తున్నాం. రెసిప్రోకల్ తీసుకుంటే 1/0. డినామినేటర్ లో 0 ఉంటే నాట్ డిఫైన్ కదా, కాబట్టి cot 0 degrees వాల్యూ నాట్ డిఫైన్ అని రాయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడతో మనం 0 degrees యొక్క మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక 90 degrees ఉంది మనకి. ఓకే, ఇప్పుడు సేమ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. మనకి ఇక్కడ యాంగిల్ అనేది 90 degrees అవ్వాలి. ఎప్పుడు అవుతుంది? మనం ఈ సైడ్ ని ఇలా పెంచుకుంటూ ఈ డైరెక్షన్ లో మూవ్ చేసినట్లయితే అప్పుడు ఇక్కడ యాంగిల్ పెరిగి మనకి ఇలా వస్తుంది. ఓకే, అప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఈ సైడ్ వచ్చి ఏమవుతుంది, ఇలా దీనిలో కోయిన్సైడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ ఈక్వల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇదేమవుతుంది, 0 అయిపోతుంది. ఈ పాయింట్ ఇలా వచ్చేస్తుంది కదా, ఇలా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ 0 అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ యొక్క రెండింటి యొక్క వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. అలాగే ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ 0 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు సైడ్స్ ఏ యూనిట్స్ అనుకుందాం. ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఇక్కడ 90 degrees అయిపోతుంది కదా, అంటే sin 90 ఫస్ట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత, ఏ బై హైపోటెన్యూస్ కూడా ఏనే కదా, ఏలో ఏ 1 టైం అంటే sin 90 వాల్యూ 1 అనమాట. నెక్స్ట్ cos 90 ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత, 0. హైపోటెన్యూస్ ఏ, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. నెక్స్ట్ tan 90 degrees ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత, ఏ బై ఎడ్జసెంట్ సైడ్ 0. ఇక్కడ డినామినేటర్ లో 0 వస్తే నాట్ డిఫైన్ కదా. నెక్స్ట్ ఇప్పుడు వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటే సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి, కోసీకెంట్. కోసీకెంట్ 90 degrees ఈక్వల్ టు ఇక్కడ 1 అని 1/1 అని రాస్తాం. తిరిగేసిన మనకు 1/1 వస్తుంది కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ 90 అంటే ఇది కాస్ యొక్క రెసిప్రోకల్ కదా, మనం 0 ఎట్లా రాస్తాం, 0/1 అని రాస్తాం. రివర్స్ చేస్తే 1/0. డినామినేటర్ లో 0 వచ్చింది కాబట్టి నాట్ డిఫైన్ అనమాట. నెక్స్ట్ tan యొక్క రెసిప్రోకల్ cot. cot 90 degrees ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇదేంటి, మనకి నాట్ డిఫైన్ అంటే 1/0 అని కదా. 1 డినామినేటర్ లో 0 ఉంటుంది, న్యూమినేటర్ లో ఏదైనా ఉండొచ్చు మనకి. ఓకే, ఇప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 0/1 అవుతుంది. అఫ్ కోర్స్ 1 ప్లేస్ లో ఏదైనా ఉండొచ్చు, ఏ అనుకోండి. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కదా, కాబట్టి cot 90 degrees వాల్యూ 0 అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 90 degrees అనమాట. ఇక్కడతో మనకి కావాల్సిన 0 degrees, అలాగే 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees యొక్క ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వీటన్నిటిని ఒకసారిగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, లాజికల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఈ టేబుల్లో రాయడానికి ప్రయత్నిద్దాం. మనం ఫస్ట్ ఈ ఒక్క రోని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మిగిలినవన్నీ చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఏం లేదు, అవి కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రూట్ సమ్ థీటా బై లేకపోతే x/4 అనుకోండి. ఓకే, ఏమనుకోమన్నాను, రూట్ x/4. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ x వాల్యూస్ ఏంటంటే 0 degrees కేమో 0 రాస్తాం, 30 degrees 1, 2, 3, 4. ఓకే, ఇలా వరుసగా రాసుకెళ్తాం. 0 నుంచి 4 వరకు x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి sin a యొక్క వాల్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. దీని అర్థం ఏంటంటే sin 0 అని ఇక్కడ వాల్యూ, ఇది sin 30, sin 45, sin 60, sin 90 అని అర్థం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం రాయాలి, 0 రాయాలి x ప్లేస్ లో. ఈ x ప్లేస్ లో 0 రాసాను అనుకోండి, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కదా, అప్పుడు రూట్ 0 అంటే 0నే అవుతుంది. కాబట్టి sin 0 వాల్యూ ఎంత అనమాట, 0 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 30 degrees ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ x ప్లేస్ లో 1 రాయాలి, అంటే రూట్ 1/4 అవుతుంది కదా. ఇప్పుడు 1 కి స్క్వేర్ రూట్ ఎంత, 1, 4 కి స్క్వేర్ రూట్ 2 అంటే 1/2 అనమాట. అంటే ఇక్కడ sin 30 వాల్యూ ఎంత, 1/2.
నెక్స్ట్ sin 45 వాల్యూ. ఇప్పుడు ఏం రాయాలి మనం? x ప్లేస్ లో 2 రాయాలి. 2/4. 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 వచ్చింది. ఇక్కడ 1 కి స్క్వేర్ రూట్ 1 కానీ 2 కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దీన్ని √2 అని రాస్తాం. అంటే ఇక్కడ మనకి sin 45 వాల్యూ 1/√2 అవుతుంది అన్నమాట. ఈసారి మనం x ప్లేస్ ఏం రాస్తాం? 3 రాస్తాం. ఇక్కడ 3 రాస్తాం అనుకోండి ఏమవుతుంది? √3/4. ఇక్కడ 3 కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దాన్ని అలానే ఉంచుతాం. √3. 4 కి స్క్వేర్ రూట్ 2 కదా కాబట్టి √3/2 అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు x ప్లేస్ ఎంత రాస్తాం? 4 రాస్తాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4/4. 4 లో 4 1 టైం పోతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వచ్చింది. 1 కి స్క్వేర్ రూట్ ఎంత? 1. కాబట్టి sin 90 వాల్యూ ఎంత అన్నమాట? 1 అన్నమాట. ఓకే, ఈ ఒక్క ఫార్ములాను ఉపయోగించి మనం ఈ ఫస్ట్ 1 రోని ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈ టేబుల్ అంతా కూడా చాలా ఈజీగా ఫిల్అప్ చేయవచ్చు అన్నమాట. ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రివర్స్ లో రాసుకొచ్చినట్లయితే కాస్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ sin 90 దేనికి సమానం అవుతుంది? cos 0కి సమానం అవుతుంది. అలాగే ఇక్కడ మనకి sin 60 cos 30కి ఇలాగా రివర్స్ లో రాసుకొస్తాం. √3/2 1/√2 నెక్స్ట్ 1/2 0. ఓకే, ఈ సైన్ వాల్యూస్ ని రివర్స్ ఆర్డర్ లో రాస్తాం. 1 √3/2 1/√2 1/2 0. నెక్స్ట్ tan అంటే మనం ఏం నేర్చుకున్నాం? sin θ/cos θ అని నేర్చుకున్నాం కదా. అంటే పై రెండు వాల్యూస్ ని డివైడ్ చేస్తే మనకి tan వాల్యూ వచ్చేస్తుంది. 0/1 0/ఎనీథింగ్ ఈజ్ 0. ఈ రెండింటిని డివైడ్ చేస్తాం ఫ్రాక్షన్స్ ని. 1/2/√3/2 రెండిట్లో డినామినేటర్ సేమ్ ఉంది. కట్ చేస్తే అప్పుడు 1/√3 ఉంటుంది కదా. 1/√3. ఈ రెండింటిని డివైడ్ చేస్తే రెండు సేమ్ వాల్యూస్ సేమ్ నెంబర్ ని డివైడ్ చేస్తే మనకి 1 వస్తుంది కదా. 2/2 అంటే 1 కదా. కాబట్టి ఇక్కడ tan 45 వాల్యూ 1 అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసాం అనుకోండి. √3/2 ని 1/2తో రెండిట్లో డినామినేటర్ కట్ అయిపోతుంది. అంటే √3/1 దాన్ని ఎలా రాయొచ్చు మనం? √3 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1/0 డినామినేటర్ లో 0 ఉంటే నాట్ డిఫైన్ కదా. నాట్ డిఫైన్. ఓకే, నెక్స్ట్ మనకి కోసికెంట్ వాల్యూ కావాలి. నెక్స్ట్ మనకి tan తెలిస్తే మనకి కాట్ వాల్యూస్ రివర్స్ లో రాస్తే సరిపోతుంది. ఓకే, లేకపోతే మనం రివర్స్ లో డివైడ్ చేసినా సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి నాట్ డిఫైన్ వచ్చింది కాబట్టి నాట్ డిఫైన్. తర్వాత √3 నెక్స్ట్ 1/√3 అండ్ 0 అన్నమాట. ఓకే, సైన్ తెలిస్తే కాస్ చెప్పేస్తున్నాం, tan తెలిస్తే కాట్ చెప్పేస్తున్నాం. ఇప్పుడు కోసికెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? సైన్ యొక్క రెసిప్రోకల్ అనే కదా. సైన్ వాల్యూని రివర్స్ చేసేస్తాం. 0ని ఎట్లా రాస్తాం మనం? 0/1 అని రాసుకోవచ్చు. తిరిగేస్తే 1/0 అంటే ఇది నాట్ డిఫైన్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇది 1/2 తిరిగేస్తే 2/1 అంటే 2 అవుతుంది. ఇది 1/√2 తిరిగేస్తే √2/1 అంటే √2 అవుతుంది. నెక్స్ట్ √3/2 తిరిగేస్తే 2/√3 అవుతుంది. 1ని 1/1 అని రాయొచ్చు. తిరిగేస్తే 1/1 వస్తుంది కదా కాబట్టి 1 వస్తుంది అనమాట. ఓకే, ఇది తెలిస్తే మనం సీకెంట్ చెప్పేసేయచ్చు. లేకపోతే కాస్ రెసిప్రోకల్స్ తీసుకున్నా పర్వాలేదు. ఏ విధంగా అయినా సరే చెప్పొచ్చు అనమాట. దీని రివర్స్ లో రాస్తే ఇక్కడ 1 వస్తుంది, 2/√3 వస్తుంది, √2 వస్తుంది, 2 నాట్ డిఫైన్ అనమాట. ఇట్లా మనం ఈ ట్రిగనామెట్రిక్ రేషియో వాల్యూస్ ని చాలా ఈజీగా లాజికల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అసలు మర్చిపోవడానికి అవకాశమే ఉండదు అనమాట. వీలైతే మీరు ఓన్ గా ఈ టేబుల్ ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నించండి. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకున్నట్లయితే వీటి యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ట్రిగనామెట్రిక్ రేషియో వాల్యూస్ ని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 6. ఇన్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ఎట్ B. AB equal to 5 centimeters and angle ACB equal to 30 degrees. Determine the lengths of the sides BC and AC. ఇక్కడ ఒక మనకి ట్రయాంగిల్ ఇచ్చారు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
ఏబిసి. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? బి దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ యాంగిల్ ఇట్లా వేస్తున్నాను. ఇక్కడ బి అనేది వెక్టెక్స్ ఇక్కడ ఉంది అనమాట రైట్ యాంగిల్ దగ్గర. మిగిలిన 2 ఎట్లా రాసుకున్నా పర్లేదు. ఏసి. నెక్స్ట్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ 30 degrees. అంటే సి దగ్గర మిడిల్ లోనే లెటర్ సి కదా, సి దగ్గర 30 degrees. అంటే ఇక్కడ 30 degrees ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకేం వాల్యూస్ ఇచ్చారు? ఏపీ వాల్యూ 5 సెంటీమీటర్స్. ఏపీ అంటే ఇది కదా, ఇది 5 సెంటీమీటర్స్. అయితే ఈ సైడ్ బీసీ అండ్ ఏసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్న ట్రిగనామెట్రిక్ రేషియో వాల్యూస్ ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బీసీని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అది ఈ యాంగిల్కి ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే తెలిసిన సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. మనకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఏ ట్రిగనామెట్రిక్ రేషియో ఫార్ములాలో ఉంటాయంటే ట్యాన్ లో ఉంటాయి. ఫస్ట్ 3నే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సైన్, కాస్, ట్యాన్. మనకి ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ట్యాన్ లో వస్తాయి కదా. మనకి ట్యాన్ ఏ ఇక్కడ సి అనుకుందాం. సి ఉంది కదా, ట్యాన్ 30 అంటే ట్యాన్ యాంగిల్ 30 degrees కదా. ట్యాన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ బీసీ. అంటే ఇక్కడ మనకి 2 వాల్యూస్ తెలుసు, ఒక యాంగిల్ ఒక సైడ్. ఇంకొక సైడ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఆ మూడింటికి సంబంధం ఏంటి? ఈ యాంగిల్ కి 2 సైడ్స్ ఏమవుతాయి అంటే మనకు తెలిసిన సైడ్ తెలుసుకోవాల్సిన సైడ్ ఏమవుతాయని డిసైడ్ చేసుకోవాలి. ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి అందుకని నేను ట్యాన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ట్యాన్ 30 వాల్యూ ఆల్రెడీ తెలుసుకున్నాం కదా మనకు 1/√3. కాబట్టి దీని ప్లేస్ లో 1/√3 రాయొచ్చు మనం. ఇక్కడ ఏబి ప్లేస్ లో ఏం రాయొచ్చు? 5 రాయొచ్చు. అలాగే బీసీని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 into బీసీ ఏమవుతుంది? బీసీ ఈక్వల్ టు 5 into √3 5√3 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఏసీని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏసీ అనేది ఏంటి? మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ కదా, అంటే హైపోటెన్యూస్. అంటే మనం హైపోటెన్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ యాంగిల్ కి మనకు తెలిసిన సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి? మనకి సైన్ లో వస్తాయి కదా. కాబట్టి సైన్ అప్లై చేద్దాం. సైన్ ఇక్కడ యాంగిల్ ఏంటి? మనకి 30 degrees కదా. సైన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2 ఈక్వల్ టు ఏబి వాల్యూ 5 ఇచ్చారు. ఏసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into ఏసీ ఏసీ ఈక్వల్ టు 2 5s are 10 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ ఒక సైడ్ తెలిసినప్పుడు మిగిలిన 2 sides ని చాలా ఈజీగా మనం ట్రిగనామెట్రిక్ రేషియో వాల్యూస్ ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. ఏనా ఇది ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ ఎట్ Q. PQ equal to 3 centimeters and PR equal to 6 centimeters. Determine angle QPR and PRQ. ఇక్కడ మనకి సైడ్స్ ఇచ్చారు. అలాగే 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి. P అనే వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్, R అనే వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్. ఇక్కడ మనకి Q అనేది రైట్ యాంగిల్, అంటే ఆ వెర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది అనమాట. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను PQR. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? మనకి Q అనే వెర్టెక్స్ దగ్గర ఉంది. అంటే PR ఈ రెండు ఎట్లా రాసుకున్నాం? నో ప్రాబ్లం. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. PQ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. PQ అంటే 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ PR ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ వెర్టెక్స్ P దగ్గర ఉన్న యాంగిల్ ని వెర్టెక్స్ R దగ్గర ఉన్న యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ట్రిగనామెట్రిక్ రేషియో వాల్యూస్ ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. ఈ యాంగిల్ కి మనకు తెలిసిన సైడ్స్ ఏమవుతాయి? ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది. మనకి ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఏ ట్రిగనామెట్రిక్ రేషియో యొక్క ఫార్ములాలో వస్తాయి? కాస్ లో వస్తాయి కదా. కాబట్టి కాస్ అప్లై చేద్దాం. అంటే కాస్ P ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ అంటే PQ బై హైపోటెన్యూస్ PR అన్నమాట. అంటే కాస్ P ఈక్వల్ టు PQ వాల్యూ ఎంత? 3 బై PR వాల్యూ 6. 3 టేబుల్ 1 టైమ్ 2 టైమ్. అంటే ఇక్కడ కాస్ P ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఇక్కడ కాస్ లో మనకి టేబుల్లో
కాస్లో 1/2 వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఒకసారి. ఈ టేబుల్ మనం చూడండి, కాస్లో మనకి 1/2 వాల్యూ ఎక్కడుంది, 60 డిగ్రీస్ దగ్గర ఉంది. అంటే 1/2 వాల్యూ కాస్ 60 యొక్క వాల్యూ. కాబట్టి 1/2 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, కాస్ 60 అని రాయొచ్చు. ఓకే ఓకే కాబట్టి కాస్ P ఈక్వల్ టు కాస్ 60 అన్నమాట. బోత్ సైడ్స్ కాస్ ఉంది కదా, దట్ ఇంప్లైజ్ P ఈక్వల్ టు 60 డిగ్రీస్ అనమాట. దీని అర్థం ఏంటి, యాంగిల్. దీన్ని ఎలా రాస్తాం, యాంగిల్ QPR అని రాస్తాం కదా, QPR ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఈసారి ఏం చేద్దాం, మనం R ని ఫైండ్ అవుట్ చేయాలి. R వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలిసిన సైడ్స్ ఈ R కి ఏమవుతాయి, ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ మనకి ఎందులో వస్తాయి, సైన్ లో వస్తాయి. కాబట్టి ఈసారి సైన్ అప్లై చేస్తాం. సైన్ R అంటే R దగ్గర ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే PQ బై PR. అంటే సైన్ R ఈక్వల్ టు ఇక్కడ PQ వాల్యూ 3 బై PR వాల్యూ 6. 3 టేబుల్ 1 టైం 2 టైం అంటే సైన్ R ఈక్వల్ టు 1/2. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్న టేబుల్లో మనకి సైన్ లో 1/2 వాల్యూ ఎన్ని డిగ్రీస్ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 1/2 ఎక్కడ ఉంది, మనకి సైన్ 30కి ఉంది. కాబట్టి దాని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, సైన్ 30 అని రాయొచ్చు కదా. కాబట్టి సైన్ R ఈక్వల్ టు సైన్ 30 అని రాయొచ్చు. బోత్ సైడ్స్ మనకి సైన్ ఉంది కాబట్టి R వాల్యూ ఎంత అవుతుంది, యాంగిల్ R వాల్యూ 30 డిగ్రీస్. ఈ R ని మనం ఎట్లా రాయొచ్చు, యాంగిల్ PRQ అని రాయొచ్చు కదా, 30 డిగ్రీస్ అన్నమాట. ఈ విధంగా మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలిసినప్పుడు మిగిలిన 2 యాంగిల్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మిగిలిన 2 యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ ని ఉపయోగించి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. ఇఫ్ సైన్ A మైనస్ B ఈక్వల్ టు 1/2 కాస్ A ప్లస్ B ఈక్వల్ టు 1/2. ఇక్కడ 0 డిగ్రీస్ లెస్ దాన్ A ప్లస్ B లెస్ దాన్ 90 అంటే A ప్లస్ B యొక్క వాల్యూ 0కి 90కి మధ్యలో ఉంది. అలాగే A ఈజ్ గ్రేటర్ దాన్ B అంటే A యొక్క వాల్యూ B కంటే పెద్దదన్నమాట. అయితే మనం యాంగిల్ A ని B ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇక్కడ ఇచ్చినవి ఏమిటంటే సైన్ A మైనస్ B ఈక్వల్ టు 1/2 అండ్ cos A plus B ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. మనం A B వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందు లాగా మనం టేబుల్ ఉపయోగిద్దాం. సైన్ A మైనస్ B ఈక్వల్ టు సైన్ లో 1/2 వాల్యూ ఎక్కడ ఉంటుంది, ఇంతకు ముందు చెప్పు కదా, సైన్ 30 యొక్క వాల్యూ 1/2 కదా. కాబట్టి దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, సైన్ 30 డిగ్రీస్ అని రాయొచ్చు. ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ A మైనస్ B వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 30 డిగ్రీస్ అవుతుంది అనమాట. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఇది కాస్ ఉంది, కాస్ లో 1/2 దేనికి 60 డిగ్రీస్ కదా. కాబట్టి 1/2 ప్లేస్ లో మనం కాస్ 60 అని రాయొచ్చు. కాస్ A ప్లస్ B ఈక్వల్ టు కాస్ 60. బోత్ సైడ్స్ కాస్ ఉంది కాబట్టి మనకి A ప్లస్ B వాల్యూ ఎంతకి సమానం అవుతుంది, మనకి 60 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చాయి. వీటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఆల్రెడీ మనం థర్డ్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ Aలు ఈక్వల్ గా ఉన్నాయి, Bలు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఈక్వేషన్ కింద మరొకటి రాసి యాడ్ చేసేద్దాం సింపుల్ గా. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఏంటి, A ప్లస్ B ఈక్వల్ టు 60 డిగ్రీస్. రెండు యాడ్ చేసినట్లయితే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైస్ A ప్లస్ ఏమవుతుంది 2A అవుతుంది, ప్లస్ B మైనస్ P గెట్స్ క్యాన్సిల్. 60 ప్లస్ 30 ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఈ 2ని మనం RHS లోకి పంపినట్లయితే A ఈక్వల్ టు 90 డిగ్రీస్ బై 2 అవుతుంది. 2 టేబుల్ 90 లో 45 టైమ్స్ కట్ అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ A ఈక్వల్ టు 45 డిగ్రీస్ అన్నమాట. ఒక వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి రెండు ఈక్వేషన్స్ లో ఏ ఒక దానిలో రాసినా సరే మనకి సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ ఈక్వేషన్ లో రాద్దాం, ప్లస్ లో ఉంది కాబట్టి ఫస్ట్ లో రాసినా నో ప్రాబ్లం. సబ్స్టిట్యూట్
A equal to 45 degrees in equation 2. We get equation 2 ఏంటి యాక్చువల్గా a plus b equal to 60 degrees. ఇప్పుడు a ప్లస్ మనం ఏం రాయొచ్చు 45 degrees రాయొచ్చు ప్లస్ b ఈక్వల్ టు 60 degrees. ఈ 45 మనం RHS లోకి తీసుకువెళ్ళినట్లయితే b ఈక్వల్ టు 60 degrees మైనస్ 45 degrees అవుతుంది. 60 నుంచి 45 మైనస్ చేస్తే 15 degrees వస్తుంది. therefore ఇక్కడ మనకి a ఈక్వల్ టు 45 degrees అండ్ b ఈక్వల్ టు 15 degrees. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అంటే మనం టేబుల్లో ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ని ఉపయోగించి ఈ ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే sin 60 degrees cos 30 degrees plus sin 30 cos 60. మనం ఆ వాల్యూస్ అన్ని కూడా మనం మెమరైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ sin 60 వాల్యూ ఎంత √3/2 ఇంటూ cos 30 వాల్యూ కూడా మనకి √3/2 నే ప్లస్ sin 30 వాల్యూ 1/2 cos 60 వాల్యూ కూడా 1/2. ఇక్కడ √3 ఇంటూ √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ కట్ అయితే 3 ఉంటుంది బై 2 2s are 4 1 into 1 1 2 2s are 4. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 3 + 1/4 3 + 1 ఎంత అవుతుంది 4/4 4 టేబుల్ 4 లో 1 టైం ఈక్వల్ టు 1 అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. 2 tan స్క్వేర్ 45 tan 45 వాల్యూ ఎంత 1 మరి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకోవాలి ప్లస్ cos 30 వాల్యూ √3/2 √3/2 మరి స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ మైనస్ sin 60 వాల్యూ కూడా మనకి √3/2 ని మరి స్క్వేర్ ఉన్నప్పుడు స్క్వేర్ అని రాస్తాం. దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 స్క్వేర్ చేస్తే 1 ఇక్కడ √3 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ కట్ అయిపోయి 3 ఉంటుంది. డినామినేటర్ లో 2 స్క్వేర్ చేస్తే 4 మైనస్ ఇక్కడ కూడా √3 ని స్క్వేర్ చేస్తే 3 వస్తుంది 2 ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఇది ప్లస్ 3/4 మైనస్ 3/4 గెట్స్ క్యాన్సిల్ 2 1s are 2 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ cos 45 degrees by secant 30 ప్లస్ cosecant 30. మనం గనక సైన్ కాస్ tan వాల్యూస్ గుర్తుపెట్టుకున్నట్లయితే మిగిలిన వాల్యూస్ ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి cos 45 degrees by secant 30 ప్లస్ cosecant 30 degrees. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. cos 45 వాల్యూ ఎంత 1/√2 బై secant 30 తెలియలేదు అనుకోండి cos 30 వాల్యూ తెలుసుకోండి ఎంత √3/2 కదా దాని రెసిప్రోకల్ 2/√3 అవుతుంది 2/√3 ప్లస్ ఇక్కడ మనకి secant 30 తెలియదు అప్పుడు ఏం చేయాలి sin 30 వాల్యూ ఎంతో ఆలోచించాలి. sin 30 వాల్యూ 1/2 దాని రెసిప్రోకల్ 2/1 అంటే 2 అని రాయొచ్చు. ఓకే దిస్ ఈక్వల్ టు 1/√2 బై దీన్ని బై 1 పెట్టి ఎల్సిఎం తీసుకుంటే 1 into 2 2 ప్లస్ 2 into √3 2√3 బై √3 into 1 అంటే √3 అవుతుంది. ఓకే ఈ రెండు లైక్ టర్మ్స్ కాదు యాడ్ చేయడానికి కాబట్టి దీన్ని ఎలా రాసానంటే 1/√2 ఇంటూ కింద ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే √3/2 ప్లస్ 2√3 అవుతుంది అనమాట. 1 into √3 ఏమవుతుంది √3 అవుతుంది బై √2 ని 2 ని ఇంటూ చేస్తే 2√2 వస్తుంది అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ రాస్తాం ప్లస్ ఈ రెండు ఇంటూ చేస్తే ఇక్కడ రేషనల్ నెంబర్ 2 నే ఉంది √2 into √3 √6 అవుతుంది 2 3s are 6 అవుతుంది. మనం డినామినేటర్ లో ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రేషనలైజింగ్ చేస్తే
మనకి ఇంకొంచెం సింప్లిఫైడ్ ఫామ్ లోకి మార్చొచ్చు అనమాట. ఇక్కడ డినామినేటర్ లో 2√2 ప్లస్ 2√6 ఉంది కదా, అంటే దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ సైన్ మారుస్తాం, అంటే మైనస్, అంటే ఇక్కడ ఇచ్చిన ఈ √3/2√2 ప్లస్ 2√6 ని దేంతో ఇంటూ చేస్తాం, దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో ఇంటూ చేస్తాం, అంటే 2√2 మైనస్ 2√6 అనమాట, బై 2√2 మైనస్ 2√6. ఆల్రెడీ దీని గురించి మనం 9th క్లాస్ లో నేర్చుకుంటాం కదా. ఓకే, √3 తో ఇంటూ చేస్తే √3 ఇంటూ 2√2, ఇక్కడ రేషనల్ నెంబర్ ఒకటే ఉంది, √3 ఇంటూ √2 √6 అవుతుంది, మైనస్ 2 √3 ఇంటూ √6 3 6 18 అవుతుంది, బై ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లో ఉంది, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా రాయొచ్చు కదా. దిస్ ఈక్వల్ టు 2√6 మైనస్ 2, అవసరమైతే దీన్ని 9 2s అని రాయొచ్చు, బై 2 ని స్క్వేర్ చేస్తే 4, √2 ని స్క్వేర్ చేస్తే 2, 2 ని స్క్వేర్ చేస్తే 4, √6 ని స్క్వేర్ చేస్తే 6. దిస్ ఈక్వల్ టు 2√6 మైనస్ ఈ 9 కి స్క్వేర్ రూట్ 3 కదా, 3 బయటకు వస్తుంది, ఆల్రెడీ 2 3s 6 √2 అని రాయొచ్చు దీన్ని, బై 4 2s 8 మైనస్ 4 6 24. దిస్ ఈక్వల్ టు 2√6 మైనస్ 6√2 మైనస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 16 వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ లో 2 ని కామన్ తీయొచ్చు మనం, ఇక్కడ √6 మైనస్ 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ కొద్ది 3√2 అని రాయొచ్చు, బై మైనస్ 16, 2 టేబుల్ 1 టైమ్ 8 టైమ్స్. దిస్ ఈక్వల్ టు 1 తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారు కదా, √6 మైనస్ 3√2 బై మైనస్ 8. ఒకవేళ డినామినేటర్ లో మైనస్ ఉండకూడదు అంటే దీన్ని న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళి ఆ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి, అంటే దిస్ ఈక్వల్ టు, అప్పుడు ఇది ఏమవుతుంది, ప్లస్ టర్మ్ ఏమో మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఏమో ప్లస్ అవుతుంది, కాబట్టి దాని ముందు రాస్తాను ప్లస్ 3√2 మైనస్ √6/8. ఈ విధంగా చేయొచ్చు అన్నమాట, రేషనలైజింగ్ చేయడం అంటాం అన్నమాట. ఇది ఆల్రెడీ మనం 9th క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. sin 30 వాల్యూ 1/2, tan 45 వాల్యూ 1, cosecant 60 వాల్యూ 2/√3, బై secant 30 వాల్యూ 2/√3, cos 60 వాల్యూ 1/2 ప్లస్ cos 45 వాల్యూ 1. ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ 2√3 ఎల్సిఎం అవుతుంది, 2 గెట్స్ క్యాన్సిల్, √3 ఇంటూ 1 అంటే √3. ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 లో 1 టేబుల్ 2√3 లో 2√3 టైమ్స్ పోతుంది, కాబట్టి దాంతో మనం 1 ఇంటూ చేస్తే 2√3 మైనస్ √3 గెట్స్ క్యాన్సిల్, ఇప్పుడు 2 2s 4 అవుతుంది అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2√3 ఎల్సిఎం అవుతుంది. ఓకే, √3 గెట్స్ క్యాన్సిల్, 2 2s 4 అవుతుంది, ప్లస్ 2 గెట్స్ క్యాన్సిల్, √3 ఇంటూ 1 అంటే √3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో 1 ఉంది, 1 టేబుల్ 2√3 లో 2√3 టైమ్స్ పోతుంది, దాంతో 1 తో ఇంటూ చేస్తే ప్లస్ 2√3 అవుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు √3 2√3 ఏమవుతుంది, 3√3, రెండు లైక్ టర్మ్సే కదా, మైనస్ 4 బై ఇక్కడ కూడా మనకి 4, ఇక్కడ డినామినేటర్స్ రెండు కట్ చేయొచ్చు కదా, రెండిట్లో డినామినేటర్స్ లో 2√3 ఉంది కదా, ఇక్కడ 4 ప్లస్ √3ని 2√3ని యాడ్ చేస్తే 3√3 అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా మనం √3 ఉంది కాబట్టి డినామినేటర్ లో రేషనలైజ్ చేసినట్లయితే, ఈ విధంగా మనం రేషనలైజ్ చేసినట్లయితే మనకి కొంచెం డిఫరెంట్ వాల్యూస్ ని ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. మీరు ఓన్ గా ప్రయత్నించండి దీన్ని రేషనలైజ్ చేయడానికి. అంటే దీన్ని ఏం చేయాలి, మనం 4 మైనస్ 3√2తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఇంటూ చేయాలంటే ఈ విధంగా, అప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 5 cos 60 వాల్యూ ఎంత మనకి 1/2 కదా, 1/2 మరి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసాం, ప్లస్ 4 ఇంటూ secant 30 వాల్యూ cos 30 √3/2 కాబట్టి 2/√3 అవుతుంది, హోల్ స్క్వేర్, tan 45 వాల్యూ 1 స్క్వేర్
బై సైన్ 30 వాల్యూ 1/2 స్క్వేర్ ఉంది కదా, కాస్ 30 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 5. 1 స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ చేస్తే 4, √3 స్క్వేర్ చేస్తే 3 మైనస్ 1 స్క్వేర్ చేస్తే 1 బై 1/2 స్క్వేర్ అంటే 4, √3 స్క్వేర్ చేస్తే 3/4. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 5 1s are 5/4 ప్లస్ 4 4s are 16/3 మైనస్ 1 అని 1/1 అని రాయొచ్చు. అలాగే ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ యాడ్ చేయొచ్చు 1 + 3/4 అని. దిస్ ఈక్వల్ టు ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నాను. న్యూమరేటర్ లో 4కి 3కి 1కి ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది. 12 4 టేబుల్ 12 లో 3 టైమ్స్ 3 5s are 15 ప్లస్ 3 టేబుల్ 12 లో 4 టైమ్స్ 4 16s are 64 మైనస్ 1 టేబుల్ 12 లో 12 టైమ్స్ 12 1s are 12. ఇక్కడ 1 + 3 ఏమవుతుంది 4/4 అవుతుంది. అంటే డినామినేటర్ లో కట్ అయిపోయి 1 వస్తుంది అనమాట. దిస్ ఈక్వల్ టు ఇందులో మనకి రెండు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 79 వస్తుంది. 79 మైనస్ 12/1 ఉంది. 79 నుంచి 12 ఉంది కదా, ఓకే. 79 నుంచి 12 మైనస్ చేస్తే 67/12. ఎందుకంటే డినామినేటర్ లో 1 వాల్యూ 1 తో డివైడ్ చేసిన వాల్యూ మారదు కాబట్టి మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట 67/12 అవుతుంది. ఓకే, ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, 2 tan 30/1 + tan square 30 సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. 2 tan 30 వాల్యూ ఎంత 1/√3 బై 1 ప్లస్ tan 30 1/√3 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 2 1s are 2/√3 అవుతుంది బై నెక్స్ట్ 1 ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1, √3 స్క్వేర్ చేస్తే 3. దిస్ ఈక్వల్ టు 2/√3 బై ఇక్కడ బై 1 పెట్టుకుని ఎల్సిఎం తీసుకుంటే 3 1s are 3 ప్లస్ 1 1s are 1/3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2/√3 బై 4/3 వస్తుంది. ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేసి ఎట్లా రాయొచ్చు మనం 2/√3 ఇంటూ 3/4 అని రాయొచ్చు. ఇక్కడ 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్. ఇక్కడ 3 can be written as √3 into √3 లేదా √3 into √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ √3ని ఇందులో ఒక √3ని కట్ చేస్తే ఇంకొక √3 ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఫైనల్ గా మనకి 1 into √3 √3/2. √3/2 అనేది క్రింది వాటిలో దేని యొక్క ఆన్సర్ sin 60 యొక్క ఆన్సర్ కదా, కాబట్టి ఇక్కడ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 1 మైనస్ tan స్క్వేర్ 45 అంటే 1 మైనస్ tan 45 వాల్యూ 1 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాశాను. 1 ప్లస్ 1 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. 1 మైనస్ 1 0/2, 0/anything is 0. ఓకే, 0 వాల్యూ ఇక్కడ ఎక్కడ ఉంది మనకి D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే sin 90 నాట్ డిఫైన్, అలాగే sin 45 1/√2. నెక్స్ట్ sin 2a ఈక్వల్ టు 2 sin a ఎప్పుడు 2 అవుతుంది అంటే ఏ ప్లేస్ లో ఏది రాసినప్పుడు 2 అవుతుంది. 0 రాసాం అనుకోండి ఏ ప్లేస్ లో అంటే sin 0 degrees అవుతుంది కదా, sin 0 degrees అయిపోతుంది. 2 zeros are 0 ఈక్వల్ టు ఇక్కడ 2 sin 0 degrees. sin 0 వాల్యూ 0 ఈక్వల్ టు 2 sin 0 వాల్యూ 0నే కదా, అంటే 0 2 zeros are 0 అంటే 0 అయినప్పుడే ఇది సాధ్యం అవుతుంది అనమాట. మిగిలిన ఏది రాసినా మనకి సాధ్యం అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ 2 tan 30 బై 1 మైనస్ tan స్క్వేర్ 30 అంటే ఇక్కడ మనకి ప్లస్ బదులు మైనస్ ఉందన్నమాట. చూద్దాం ఒకసారి. 2 tan 30 వాల్యూ 1/√3 బై 1 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 2/√3 బై 1 మైనస్ 1/3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2/√3 బై ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకేమవుతుంది 3 1s are 3 మైనస్ 1/3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2/√3 బై 3 మైనస్ 2 అంటే 3 మైనస్ 1 అంటే 2/3 అవుతుంది. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 2/√3 ఇంటూ
2/3ని 3/2 అని రాయొచ్చు. 2 టేబుల్ 2లో 1 టైం. ఇందాక చెప్పుకున్నా కదా 3 కెన్ బి రిటన్ యాజ్ √3 × √3. అప్పుడు ఒక √3 కట్ అయ్యి ఇంకొక √3 ఉంటుంది. 1 × √3 √3/1 అంటే √3నే. √3 వాల్యూ మనకి దేనికి సమానం అంటే tan 60కి సమానం కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలాంటిది మనం ఒక ఎగ్జాంపుల్ లో చేసాం. tan a + b = √3, tan a - b = 1/√3 అయితే మనం a ని b ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గివెన్ tan a + b = √3 and tan a - b = 1/√3. మనకి √3 వాల్యూ tan లో ఏ డిగ్రీస్ కి 60 డిగ్రీస్ కదా, కాబట్టి దీని ప్లేస్ లో మనం ఏ రాయొచ్చు అంటే tan a + b = √3 ప్లేస్ లో మనం ఏ రాయొచ్చు tan 60 అని రాయొచ్చు. ఓకే, అప్పుడు a + b వాల్యూ ఎంతకి సమానం అవుతుంది 60 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే 1/√3 tan 30 వాల్యూకి ఈక్వల్ కదా, కాబట్టి tan a - b = tan 30 డిగ్రీస్ అని రాయొచ్చు మనం. అప్పుడు a - b వాల్యూ దేనికి సమానం అవుతుంది 30 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే a + b = 60 అనేది ఫస్ట్ ఈక్వేషన్, అలాగే a - b అనే = 30 అనే సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 1 + 2 implies a + a 2a plus b minus b gets cancelled. 60 plus 30 90 degrees. ఈ 2ని మనం RHSలో పంపినట్లయితే a = 90/2. 2 టేబుల్ 90లో 45 టైమ్స్, అంటే ఇక్కడ a యొక్క వాల్యూ 45 డిగ్రీస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో రాసినట్లయితే సబ్స్టిట్యూట్ a = 45 in equation 1 we get ఈక్వేషన్ 1 ఏంటి మనకి a + b = 60 డిగ్రీస్. ఇప్పుడు a ప్లేస్ లో మనం 45 రాస్తున్నాం, అంటే 45 + b = 60 డిగ్రీస్. ఈ 45 ను RHS లోకి తీసుకెళ్ళినట్లయితే b = 60 డిగ్రీస్ - 45 డిగ్రీస్. మైనస్ చేస్తే మనకి b వాల్యూ ఎంత వస్తుంది 15 డిగ్రీస్. దేర్ఫోర్ a = 45 డిగ్రీస్ and b = 15 డిగ్రీస్. నెక్స్ట్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. sin a + b = sin a + sin b అవుతుందా అంటే మనం ఏదైనా వాల్యూస్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూ సమ్ ఏదో తీసుకున్నాను 30 60 తీసుకున్నాం అనుకోండి, రెండు యాడ్ చేస్తే 90 అవుతుంది కదా. ఆ మూడిటి వాల్యూస్ మనకి తెలుసు కాబట్టి మనం a = 30 b = 60 డిగ్రీస్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అంటే sin a + b అంటే 30 + 60 = sin a అంటే sin 30 ప్లస్ sin 60. 30 + 60 ఏమవుతుంది sin 90 అవుతుంది. sin 30 వాల్యూ ఎంత 1/2 ప్లస్ sin 60 వాల్యూ √3/2. sin 90 వాల్యూ 1. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1 + √3/2 వస్తుంది. LHS RHS ఈక్వల్ గా లేవు కదా, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఇది కూడా మనం ఫాల్స్ అని రాయొచ్చు అన్నమాట. ద వాల్యూ ఆఫ్ sin θ ఇంక్రీజెస్ యాజ్ 0 ఇంక్రీజెస్. మనకి sin θ వాల్యూ అనేది θ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు పెరుగుతుంది. మనకి sin 0 0, sin 30 డిగ్రీస్ 1/2, sin 45 డిగ్రీస్ 1/√2, నెక్స్ట్ sin 60 డిగ్రీస్ √3/2, sin 91 గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యింది కదా, కాబట్టి ఇది ట్రూ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ cos θ ఇంక్రీజెస్ యాజ్ θ ఇంక్రీజెస్. ఇది రివర్స్ లో ఉంటుంది, సైన్ కి రివర్స్ లో ఉంటుంది కాబట్టి
మనకి ఇక్కడ థీటా వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ థీటా వాల్యూ డిక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఏమో ఇచ్చారు ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కాబట్టి మనకి ఇది ఫాల్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ థీటా. మనకి థీటా యొక్క అన్ని వాల్యూస్ కి కూడా సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ గా ఉంటాయంట. ఇది ఫాల్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 0నే తీసుకున్నాం అనుకోండి 0, అదే కాస్ 0 1, రెండు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఓన్లీ ఎక్కడ మాత్రమే ఈక్వల్ గా ఉంటుంది 45 డిగ్రీస్ దగ్గర మాత్రమే మనకి సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. ఇది అడగొచ్చు అనమాట మనకి 1 మార్క్ క్వశ్చన్ గా. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా దెన్ థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ అని రాయొచ్చు. ఓన్లీ 45 డిగ్రీస్ దగ్గర మాత్రమే రెండింటి యొక్క వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ కాట్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఏ ఈక్వల్ టు 0. అంటే మనకి ఏ వాల్యూ 0 డిగ్రీస్ అయినప్పుడు కాట్ ఏ నాట్ డిఫైన్డ్ అంటాడు. అది ట్రూ కదా, ఎందుకంటే మనకి సైన్ 90 కాస్ 0 రెండు ఈక్వల్ గా ఉంటాయి. మనకి రివర్స్ చేస్తాం కదా, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఇది మనకి ఫాల్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 8.2 వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన టాపిక్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.